దొంగలు కొత్త అవతారం ఎత్తారు. సోషల్ మీడియాలో అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నప్పటికీ ఈవైపు గ్రామాలలో మోసాలకి పాల్పడుతున్నారు. గ్రామాలలో ఉన్నటువంటి వ్యాపారాలపైన తమ యొక్క బిజినెస్ కోసం అని చెప్తూ వ్యాపారం పేరుతో మోసగిస్తూ అలాంటి మోసాలకు పాల్పడుతున్నటువంటి బంగారం పేరుతోటి మోసాలకు పాల్పడుతున్నటువంటి దొంగలు విచిత్రమైనటువంటి వేషాలతో బయలుదేరుతున్నారు. అలాంటి మోసాలకు బారిన పడినటువంటి వ్యక్తులు మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండలంలో ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ మండలం భీమయ్య అనేటువంటి వ్యక్తిని మోసం చేసినటువంటి ఘటన చర్చనీయాంశంగా మారింది. అసలు ఎలా మోసం చేశారు, ఆ దొంగల ముఠా ఎలా ఉంది, ఏమని చెప్పారు అనేటువంటి విషయాలు బాధితుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. బాధితుతో తెలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే వాళ్ళు ఎలా వచ్చారు, మీకు ఎలా పరిచయం అయ్యారు, మీతో ఎలా పరిచయం పెంచుకున్నారు, ఆ యొక్క ముఠా మిమ్మల్ని ఎలా మోసం చేసింది, ఏం చెప్తారు? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను మాక్సిమం ఈ వడ్లు మక్కల వ్యాపారం చేస్తుంటాను, శనగల వ్యాపారం ఇట్లా. అయితే నాకు ఒకసారి ఫోన్ వచ్చింది, మా దగ్గర ఇట్లా మక్కలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, కొంటారా మీరు అంటే, సరే కొంటాము, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారంటే మేము కర్ణాటక నుంచి దావణగిరి జిల్లా పక్కపంటి చేస్తున్నామని చెప్పిండు, ఒక విలేజ్ హర్పనల్లి అని. అంటే సరే నేను అక్కడ దావణగిరి వచ్చినప్పుడు నేను కలుస్తాను, మీకు ఫోన్ చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను ఒక 4 నెలల తర్వాత ఆ ఏరియాకు నాకు ఏదో పని మీద ఉండి నేను వెళ్ళినప్పుడు ఇలా గుర్తొచ్చి ఇలా ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసి, మరి మీ దగ్గర మక్కలు ఉన్నాయి, ఇట్లా శనగలు ఉన్నాయి అన్నారు కదా, అదేందో చూపెట్టండి, మరి చేద్దాం, మనకు ఏమైనా గిట్టుబాటు అయితే చేద్దామని చెప్పాను. అంటే వాళ్ళు వచ్చినాక ఇంకా సీజన్ రాలేదు, మాకు ఇంకా మక్కల దిగ్గల సీజన్ రాలేదు, ఇంకా 1-2 నెలలు ఉంటుంది అని అంటే సరే ఇలా వచ్చినాక ఫోన్ చేయని చెప్పాము మేము. అంతలోనే వీళ్ళు మళ్ళీ మాకు ఇవి చూయించిండ్రు, బంగారు చూపిస్తే నాకు వద్దు బాబు, నాది ఫీల్డ్ కాదు, నాది వడ్ల వ్యాపారం ఇవన్నీ ఉంటుంది అని మేము అనుకున్నాము. ఒక సారాలు వచ్చింది అనుకొని మేము ఉన్నాము. ఆ తర్వాత లేదన్నా ఒకటి శాంపిల్ తీసుకో అంటే, నేను వద్దు బాబు, నాకు వద్దు అంటే కూడా ఖచ్చితంగా ఇచ్చేసిండు. ఒకటి శాంపిల్ ఇచ్చిండు. వచ్చి చూడంగా అది ఒరిజినల్ అయి ఉంది. సరే ఒరిజినల్ ఉందిలే అయితే అయిపోయింది అని అన్నాను. ఆ తర్వాత పదే మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేనుండి, నాకు వద్దు బాబు, కావాలంటే మీరు ఇక్కడ రండి, మీరు ఏదో అమ్ముకొని వెళ్ళండి, మేము కావాలంటే మేము చూపిస్తామని చెప్పాము, కానీ మాకు వద్దని చెప్పాము. సరే అని మళ్ళీ ఒక 4 months తర్వాత మళ్ళా మక్కలు వచ్చినాయి సార్, శనగలు వచ్చినాయి, ఏమున్నా సార్ క్యాష్ టు క్యాష్ మాకు అంటే బండి ఎత్తందంటే నాకు అమౌంట్ కావాలన్నందుకు నేను క్యాష్ పట్టుకొని వెళ్ళాను సార్. క్యాష్ పట్టుకొని వెళ్ళాను. వాళ్ళు నా దగ్గరకు వచ్చిండ్రు, ఏ ఏరియాకి అయితే రమ్మన్నారు ఆ ఏరియాకి. అంటే కొంచెం పక్క వాళ్ళే, అంటే డిస్టెన్స్ ఎంత, ఒక ఫస్ట్ ఉన్న ఊరికి ఈ ఊరికి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ పిలిపిస్తే నేను వెళ్ళిన తర్వాత నాకు మక్కలు చూపిస్తామన్నారు. ముక్కలు చూపిస్తామంటే ఆల్రెడీ నేను క్యాష్ తెస్తున్నాను, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ బేరం చేస్తున్నాను. ఇప్పుడు నా తోటి ఒక బ్యాగ్ ఉంది, నా బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయింది వాళ్ళు. అంటే మీకు ఫోన్ ఒకటేసారి ఫోన్ చేశారా, ఎన్నిసార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పారు? ఫోన్ కనీసం ఒక 10-20 సార్లు చేసింటారు వాళ్ళు. 10-20 సార్లు ఫోన్ చేసిండ్రు వాళ్ళు నాకు. సరే వస్తాను, వీలు చూసుకొని వస్తాను, ఇంకా బేరం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా అని నేను కూడా వెళ్ళాను. కానీ ఇట్లా మోసం చేసేది నాకు తెలియదు. అంటే వచ్చిన తర్వాత, మీతో కలిసిన తర్వాత వాళ్ళు మీకు ఏం చెప్పారు, మీరు వాళ్ళకేం చెప్పారు? అంటే వడ్ల వ్యాపారం మీరు చెప్పారు కదా, వడ్లు కొంటాము, మక్కలు కొంటాము, శనగల అంటే బెంగాల్ గ్రామ్ అంటారు, అవి కొంటామని చెప్పాము. కాకపోతే ఇట్లా మోసం చేస్తానని నాకు తెలియలేదు. సెకండ్ టైం పిలిచినప్పుడు కూడా మక్కలు ఉన్నాయంటేనే పోయినా, కానీ నేను గింగారు ఉందంటే నేను పోయేది కాదు. మక్కలు ఉన్నాయంటే సరే, మాక్సిమం గా తెలియని వ్యక్తి, కొత్త వ్యక్తి ఎవరు పోయినా కూడా, మేమైనా సరే ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తుడైనా సరే ఫస్ట్ టైం ఎవరు డీల్ చేసినా కూడా క్యాష్ రూపంగానే చేస్తాం. ఎందుకంటే ఇట్లా అంటే ఉద్దర బేరం అనేది లేకుంటది అందుట్లో. అట్లా నేను క్యాష్ పెట్టుకొని వెళ్ళిన, నన్ను మోసం చేసి సంచి గుంజుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. అంటే మీ దగ్గర ఎంత క్యాష్ ఉన్నది, తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? అది యాక్చువల్ అది 8 లక్షలన్నర 9 లక్షలు వాల్యుయబుల్ అది. అయితే ఒకసారి కూడా నాకు ఒక బండి ఇస్తామని చెప్పిండ్రు. సరే ఒక బండి కదా, ఫస్ట్ చూద్దాం, మంచిగా ఉంటే కంటిన్యూ చేద్దామని అనుకున్నాము. నేను 8 లక్షలు చేతిలో పెట్టుకొని వెళ్ళాను. 8 లక్షలు లాక్కున్నారు, పారిపోయినారు వాళ్ళు ఒకటేసారి. అంటే మీకేమి ఇచ్చారు వాళ్ళు? గోల్డ్ ఇచ్చామంటున్నారు కదా. నేను వాళ్ళు 8 లక్షలు పట్టుకొని పారిపోతుంటే నేను పట్టుకుంటే వాళ్ళు ఒక మూట అనేది పాడేసిపోయిండ్రు. అందులో చూస్తే ఏమి లేవు. ఇప్పుడు నేను చూపించిన 10-12 కాయిన్స్ మాత్రం ఉన్నాయి అందుట్లో. అంటే నాకు అప్పుడు అర్థమైపోయింది, వీళ్ళు
ఏదో మక్కల వ్యాపారం చేయరు, ఏం చేయరు, ఇట్లా మొత్తం ఇట్లా గోల్డ్ కు సంబంధించిన ఫీల్డ్ వాళ్ళే. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇట్లా మోసం చేసే వాళ్ళే. కాకపోతే వాళ్ళు ఇట్లా మక్కలు ఉన్నాయి, వడ్లు ఉన్నాయి, ఇట్లా కందులు ఉన్నాయి అమ్ముతామని చెప్పి పిలిపిస్తారు. చేసేది మాత్రం ఆ, బంగారు వ్యాపారమే, అంటే మొత్తం డూప్లికేట్ బంగారు వ్యాపారం. అంటే తర్వాత ఇది జరిగిన తర్వాత ఇది పోలీసులకి కానీ సమాచారం ఇచ్చారా? పోలీసులకు ఏం చెప్పారు? మీరు ఎట్లా ఏం చెప్పారు? నాకు ఫస్ట్ మోసం జరిగినప్పుడు నేను పోలీసులకు చెప్పాను, సార్ నా దగ్గర ఇట్లా ప్రాబ్లం అయింది, ఇట్లా కేసు చేయండి సార్, కేసు చేసి వాళ్ళని ఏదో ఒక రకంగా పట్టుకురావాలి సార్ అని నేను పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏ రెస్పాన్స్ చేయలేదు. కనీసం ఒక నెల రోజుల పైననే తిరిగాను నేను. నాకు కావాల్సిన పెద్ద మనుషుల దగ్గర నుంచి కూడా చెప్పించాను. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే నాకు రైతులు ఇంటికి రావడం మొదలైంది. నేను రైతులు నాకు ఇంటికి రావడం తిరుగుతున్నారు, నాకు పైసలు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తావు అని. నేను ఎన్నోసార్లు ఇట్లా స్టేషన్ కాడికి పోయి చావాలని అనుకున్నాను. ఏదో నా పిల్లల ముఖం చూసుకొని ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం అన్నా నేను మళ్ళా ఏదో కష్టం చేసి కట్టాలని నేను ఒక ధైర్యంతో వచ్చిన. కాకపోతే పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అనుకోకుండా మళ్ళీ నాకు రీసెంట్ గా ఒక 15-20 డేస్ ముందు మళ్ళీ ఫోన్ వచ్చింది, అదర్ పర్సన్ ఫోన్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర ఇట్లా బంగారం ఉంది, అది ఉంది అని చెప్పారు. ఇక నేను అనుకున్నా, ఇది ఫస్ట్ వాడు నన్ను మోసం చేసినోడే వీళ్ళకి ఇచ్చింటాడు, కాకపోతే ఒక 8 నెలలు 6 నెలలు గ్యాప్ ఇచ్చిండు. ఎవరైతే ఒకరిని పట్టుకొచ్చినాం అనుకో ఆ టీం మొత్తం వస్తుందని మేము ఒక గ్యాంగ్ రెడీ చేసుకొని ఒక కార్లో పోయినాము, ఒక 4-5 మంది పోయినాము. మాకు ఇద్దరు వచ్చిండ్రు, ఫస్ట్ బంగారు ఉంది చూపిస్తామని. ఆ ఇద్దరులో ఒకరు పారిపోయిండు, ఒకరిని పట్టుకున్నాం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. మా ఇంటికాడ ఒకరు, అంటే మేము ఇంటికి వచ్చే వరకే సాయంత్రం 7 అయిపోయింది. చలి పెడుతుంది, చలికాలం. సాయంత్రం 7 అయిపోయింది. పోలీసులకి మీకు ఆ దొంగతనం జరిగిన తర్వాత, అంటే మీతో ఆ డబ్బులు కాజేసిన తర్వాత పోలీసులకి మీరు ఎప్పుడు సమాచారం వచ్చారు? మీకు వరకు ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది? ఒక 6 మంత్ గ్యాప్ వచ్చింది. ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి ఒక 6 మంత్ గ్యాప్ వచ్చింది. అంటే పోలీసులు తర్వాత కేసు నమోదు చేసుకున్నారా? అసలు ఏంటి దానిపైన విచారణ? అసలు కేసు కదా, అసలు ఏమి రాయని కూడా రాయలే. నాకు 2-3 సార్లు లెటర్ రాసి ఏమంటారు, 2-3 సార్లు లెటర్ కూడా రాసి ఇచ్చిన. ఆ లెటర్లు కూడా లేవు వాళ్ళ దగ్గర, కనీసం దానిపైన డేట్ కూడా వేయలేదు. ఈ రోజు ఇచ్చినాం అన్నట్టు డేట్ కూడా లేదు దానిపైన, ఆ లెటర్లు కూడా లేవు. ఇప్పుడు ఓవరాల్ గా జరిగినటువంటి 8 లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి దొంగలు కొత్త రకంగా తీసుకెళ్లారు. సో మీ పోలీసుల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే, ఎవరైనా సరే ఎవరికి ఏ ఆపద వచ్చినా ఫస్ట్ పోయేది పోలీస్ దగ్గరకే, ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాము. వాళ్ళే న్యాయం చేయనప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు నేను ఒక వ్యాపారస్తుని, ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం ఎట్లనో లాగా కడతాను. కాబట్టి నాకంటే ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది, ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పుకోలేక. కొంతమంది ఇటువంటి చాలా మందికి జరిగినాయి, బయటికి చెప్పుకోలేక లోపలనే కుమిలి సస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఏ ఆపద వచ్చినా పోలీస్ దగ్గరికే పోతాం. సార్ మాకు ఇట్లా ఆపద అయింది సార్, ఇట్లా చేయండి సార్ అంటే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేరు కూడా మాకు తెలియదు. అట్లాంటిది ఇప్పుడు నెక్స్ట్ టైం నేను పట్టుకొచ్చి వాళ్ళ చేతిలో పెడితే ఇప్పుడు కూడా అదే పని చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కేసు చేసిండ్రు, నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చిండ్రు. కాకపోతే ఇప్పటికీ ఒక 20 రోజులకు వస్తుంది, ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. సో మనతో మాట్లాడడానికి తన యొక్క జంగయ్య సంబంధించినటువంటి భార్య కొడుకు ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఈ యొక్క దొంగలు రకరకాల విచిత్రమైనటువంటి పద్ధతిలో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాము. సో మీకు జరిగినటువంటి సంఘటన విషయంలో మీరు ఎలా స్పందిస్తారు, ఎట్లా చెప్తారు? అసలు ఆ దొంగల గురించి, ఇటు పోలీసుల గురించి కానీ, ఇటు ఓవరాల్ గా ఏం చెప్తారు? మేము చెప్తున్నది చూడండి సార్, మాకు న్యాయం కావాలి. ఏంటంటే ఇప్పుడు పోలీస్ తరఫు నుంచి మేము కూడా పోయినాం, 2 months అక్కడ పోయినాము. నేను ఆల్రెడీ అప్పుడు ఈయన మోసపోయినప్పుడు నేను పిస్తల్స్ లో డ్యూటీ చేస్తుంటే, ఈయన పని పాట విడిచిపెట్టి నాకు ఇట్లా మోసం అయిందని పోలీసు దగ్గరికి వెళ్ళిండు. అక్కడ వచ్చేసి 10 o'clock వరకు మేము పోయే పిఎస్ దగ్గరనే కూర్చున్నది. పోలీస్ వాళ్ళు మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వలేదు. సో ఇవ్వలేదు అనేసి మేము కూడా సైలెంట్ గా అయిపోయినాము. సో ఇదే ఆలోచించుకుంటా మేము ఇట్లానే కూర్చుంటే, ఇంకా అదే ఇట్లా మాకు శాంపుల్ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని 6 months తర్వాత ఇది ఇట్లా ఉంది. ఈయనకే కాల్ చేసిండు. ఇద్దరం ఇట్లనే కూర్చున్నాం, ఇంకా మా ఇంట్లోనే కూర్చుంటే ఇక అది రికార్డ్ చేసుకో అని చెప్పేసి నన్న. ఆల్రెడీ ఈయన ఫోన్ లో రికార్డ్ చేస్తే సౌండ్ బయటకు వచ్చేసి చేయలేం సార్. అప్పుడు మేము ఇంకా చేయకపోతే సరే ఇది ఈజీగా వదిలేసేది కాదు, ఎందుకంటే 2 months మనం పిఎస్ దగ్గర తిరిగినాము. వాళ్ళ తరఫు నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మనకు కాలేదు. సొంతంగా మనమే పోదాము, కార్ మాట్లాడుకొని పోదామని మా ఊరు సర్పంచ్ దగ్గర 40,000 తీసుకున్నాం అన్న. మేము తీసుకొని వెళ్ళిపోయినాం కార్ మాట్లాడుకొని. ఎక్కడ రావాలి అని అంటే, నేను ఒక్కడే వస్తున్నావా, ఇంకెవరన్నా వస్తున్నారా, కార్ తీసుకొని వస్తున్నావా అని వాడు అడుగుతున్నాడు, దొంగవాడు. అంటే ఒక్కనే వస్తున్నా అనేసి అన్నాడు.
అంటే సరే ఎక్కడ రావాలి అంటే కొట్టూరుకి రమ్మన్నాడు సార్. కర్ణాటకలో కొట్టూరుకి రమ్మన్నాడు. కొట్టూరుకి రమ్మన్న తర్వాత మేము పోయినాం అక్కడికి. 3:30 వరకు అక్కడ ఉన్నాం మేము ఎవ్రీ మార్నింగ్ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటుంటే ఫోన్ చేసింది ఈయనకి. ఫోన్ మేము లిఫ్ట్ చేయలేము. ఇంత తొందరగా వచ్చినాం, కార్ తీసుకుని వచ్చేస్తారో అని డౌట్ వచ్చేస్తుంది అన్నట్లు మేము కాల్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత 5:30కి వాళ్ళే కాల్ చేసారు. ఈయన ఇక కార్లకి వెళ్ళి దిగి అక్కడ దూరంగా పోయి నిలబడ అని చెప్పినాం మేమే. ఇంకా డ్రైవర్ నేను కార్లోనే ఉన్నాము. ఇంకా మాతో పాటు 2 పిల్లలు కూడా తీసుకెళ్ళినాం సార్ మేము. అక్కడ అంటే డిస్టెన్స్ లో పెట్టినాం. ఇట్లా వాళ్ళు వస్తారు, ఇట్లా అబ్జర్వ్ ఎంత మంది వస్తారు గ్యాంగ్ మనకు తెలియదు కదా అనేసి అన్నా మేము. ఇక పోయినంత తర్వాత ఇంకా వచ్చేసిండ్రు. ఇక 2 వచ్చిండ్రు. వాళ్ళు అంటుండ్రు బైక్ మీద వచ్చినాము, బస్సులో వస్తున్నాము, 5 minutes కి అయిపోయి మేము ముందర ఉంటాము అనేసి అంటుండ్రు. ఇక ఇట్లా సైలా చేసారు. మా దగ్గర పిల్లలు కూడా ఉన్నారు. సైలా అమ్మకు వచ్చి అక్క వాళ్ళు వచ్చిండ్రు అక్క దొంగలు ఎవరో కానీ సైలా చేస్తున్నారు అన్నకి అని అన్నారు. అప్పట్లోనే ఈయనని ఆటోలో కూర్చుని పెట్టుకోపోయిండ్రు. ఉజ్రా కాలనీ అంట సార్, మాకు కూడా తెలియదు అక్కడ. అంటే ఉజ్రా సర్కిల్ అంట. అక్కడ తీసుకెళ్లారు ఈయన ఆటోలో కూర్చొని పెట్టుకుని. ఆటో వెంబడి మేము కార్ ఫాలో అయినాం. ఆల్రెడీ వాళ్ళు ఏమంటారు దొంగ టీఎస్ పాసింగ్ బండి ఎవరిది అని మా హస్బెండ్ కి అడుగుతుండ్రు. మా హస్బెండ్ ఏమన్నట్టు మాకు తెలీదు అని అన్నట్టు. అక్కడికి మీ దగ్గరికి ఎంత మంది వచ్చారు దొంగలు? అసలు మీకు ఎంత మంది కాల్ చేస్తున్నారు? ఇద్దరు వచ్చిన తర్వాత టీఎస్ పాసింగ్ బండి ఎవరిది అని అడిగిండు మా హస్బెండ్ కి. సో మా హస్బెండ్ ఏం చెప్పిండంటే మాకు తెలీదు అనేసి చెప్పిండు. అంత లోపల ఆటోలో కూర్చుని పెట్టుకోడు. ఆటోలో వెంబడి మేము డ్రాప్ అయినాం వెనకాల. ఇంకా ఇక కొంచెం సందులు ఉంటాయి సార్ కర్ణాటకలో. ఇక మేము కొంచెం దూరంగా ఆపుకున్నాము. ఈయనకు శాంపిల్ చూపించు అని అంటే ఇక అవి 2 కాయిన్స్ ఇచ్చిండు సార్, అవి గోల్డ్ అని. ఇక నేను అంతలో ఇక నేను నాది కర్ణాటకనే కదా సార్ నాది, మా మదర్ వాళ్ళది. ఇక నేను కన్నడలో నేను చెప్పేసిన అన్నట్లు ఇట్లా దొంగ వచ్చిండు కళ్ళ వచ్చిండు అని గట్టిగా అరిచిన నేను. అప్పట్లో అందరు జమ అయినరు. ఒక్కడు మిస్ అయింది సార్, వీడు దొరికిండు మధు కుమార్ అనేవాడు. వీడు ఎస్ఐ సార్ ఏమంటుండంటే వీడు డమ్మీ అని అంటారు సార్. నేను డమ్మీ దాన్నే ఉంది సార్, ఐటమ్స్ మొత్తం డమ్మీ దగ్గర. డమ్మీ కాకపోతే ఐటమ్స్ ఎందుకు పెట్టుకోలేదు సార్ మరి? అంటే మీరు ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు? ఎక్కడ? మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసాం సార్ వాళ్ళు. అక్కడ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. సొంతంగా మా నుంచి మేమే పట్టుకొచ్చుకున్నాం సార్. మళ్ళీ పట్టుకొచ్చినాక తర్వాత కూడా ఇప్పుడు కూడా మా అమౌంట్ మాకు ఇప్పియాలి కదా సార్. మేము మా అమౌంట్ కాదు కదా, రైతుల అమౌంట్. మాకు ఇంటికి వచ్చి రైతులు వచ్చి తిరిగిపోతుండ్రు సార్. మాకు మేమేమి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాం సార్. ఇంకా ఇక వాళ్ళు ఆ దొంగలు కూడా ఎలాంటి ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకి కానీ ఆంధ్రాకి సార్ వాడిని కార్ లో కూర్చొని పెట్టుకున్నాను నేను. ఆల్రెడీ మనకి తెలుగు వస్తుంది. మా ఊరు సర్పంచ్ తోటి ఇంగ్లీష్ కూడా మాట్లాడిండు సార్ వాడు. తెలుగు మాట్లాడతాడు. నాతో చెప్పినా నువ్వు తెలుగు మాట్లాడరా, నువ్వు తెలుగు నీకు వస్తుంది, ఆ సర్కిల్ బార్డర్ లో ఉన్న వాళ్ళకి మొత్తం తెలుగు లాంగ్వేజ్ వస్తుంది, నీకెందుకు రాదు అని అడిగితే మా ఊరు సర్పంచ్ ముందర తెలుగు మాట్లాడిండు. ఇంత దొంగతనం చేస్తున్నాక వీళ్ళు ఎందుకు కంప్లైంట్ తీసుకుంటలేరు సార్ మాకు? మొత్తం మీద ఓవరాల్ గా మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఈ యొక్క పోలీస్ శాఖ తరఫు నుంచి కావచ్చు, ఈ దొంగల యొక్క ముఠా విషయంలో కావచ్చు, మీకు జరిగినటువంటి అన్యాయం విషయంలో ఎలాంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? న్యాయం కోరుకుంటున్నారు? మాకు న్యాయం కోరుకుంటే మా పైసలు మాకు వచ్చేస్తే చాలు సార్. మాకు రైతుల పైసలు ఒక్కొక్క రైతులు పిలిపించి మరి పిఎస్ లని వాళ్ళే. ఎంత అమౌంట్? 8 లక్షలు సార్, 8 లక్షలు ఒక్కొక్కరు. మాకేం చేతికి ఇయ్యొద్దని సార్. వాళ్ళు రైతులు వచ్చి రైతులు తీసుకెళ్ళామని మేము ఇచ్చే ఫోన్ చేస్తాం. మొత్తం డీటెయిల్ మా దగ్గర ఉండేవి. వాళ్ళకి ఫోన్ చేస్తాం. పిఎస్ తరపు నుంచే పోవాలి, పోలీసు వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే ఇచ్చుకోకు. మాకు వద్దే, మాకు క్యాష్ మా చేతిలోనే పెట్టకండి. ఎందుకంటే రైతులకు ఒకరికి మోసం చేయదు కదా సార్. మేము ఇటువంటి మోసం అనేది మళ్ళీ ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా జరగొద్దు. నేను కోరుకోవాల్సింది ఇది సార్. నేను ఇది పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లాలో దొంగలు కొత్త రకంగా కొత్త పద్ధతిలో దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో రైతుల నుంచి వ్యాపారం చేస్తూ వడ్లు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నటువంటి వ్యాపారి తోటి బంగారు నాణాలు అని చెప్పేసి వ్యాపారం చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పి ఒక రకంగా రైతులు మేము కూడా వడ్లు వ్యాపారం చేస్తున్నాము, మొక్కజొన్న వ్యాపారం చేస్తున్నామని చెప్పేసి మహబూబ్ నగర్ మండలానికి చెందినటువంటి జంగయ్య తోటి పరిచయం భీమయ్య తోటి పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయంలోనే ఈ యొక్క నాణాలు చేయడం, తన దగ్గర నుంచి కూడా డబ్బులు 8 లక్షల రూపాయలు దొంగతనానికి పాల్పడ్డారని చెప్పేసి జరుగుతుంది. ఈ యొక్క మొక్కజొన్న వరి యొక్క వ్యాపారాల పైన కొత్త రకంగా దొంగలు ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేసు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేపించాము. అయినప్పటికీ కూడా కొంతమేర పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. మాకు న్యాయం చేయాలి, రైతుల దగ్గర నుంచి వడ్లు అటు మొక్కజొన్న కొనుగోలు చేశాము, ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వడంతో రైతులందరూ కూడా తమ యొక్క ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ డబ్బుల కోసము అడుగుతున్నారు. ఒక రకంగా
మానసికంగా కృంగిపోతున్నాము, ఆత్మహత్యలు కూడా పాల్పడేటువంటి పరిస్థితి కూడా మాకు అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మనోధైర్యంతో ఉంటున్నాం, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక ధైర్యంతో అయితే ఉన్నాము. దీనిపైన కూడా పోలీస్ శాఖ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.